హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్. డిసెంబర్ 30వ తారీఖున అమావాస్య అనేది రాబోతుంది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది, అలాగే చాలా ప్రత్యేకమైనది. ఈ రోజున మీరు కలబంద మొక్కతోటి ఈ చిన్న పరిహారం గనక చేస్తే మీకు ఉన్నటువంటి ఎటువంటి సమస్యలైనా, ఎటువంటి కష్టాలైనా కూడా పూర్తిగా తొలగిపోయి మీకు అనుకున్నది అనుకున్నట్టుగా జరగటానికి చాలా బాగా ఉపయోగపడిద్ది. ఈ పరిహారం అనేది చాలా సింపుల్గా రూపాయి ఖర్చు లేకుండా చేసుకోవచ్చు. మీరు ఇష్టపడే వాళ్ళు కొంతమందిని మనం ఇష్టపడతా ఉంటాం, కొంతమందిని ఆశపడతా ఉంటాము. అలాంటి వాళ్ళు మా జీవితంలోకి రావాలి, ఆ అబ్బాయి మమ్మల్ని చేసుకోవాలి, నా జీవితంలోకి రావాలి, లేకపోతే ఆ అమ్మాయి నా సొంతం అవ్వాలి అని చెప్పేసేసి కొంతమందిని చూడంగానే అట్రాక్ట్ అవుతూ ఉంటాము. వాళ్ళకి అట్లా కావాలి అని చెప్పేసి చాలా బాగా నచ్చుతారు. వాళ్ళ గురించి పదే పదే వాళ్ళ ఆలోచనలు ఎలాగైనా సరే వాళ్ళని తెలుసుకోవటం, వాళ్ళ విషయాల గురించి తెలుసుకోవటము, వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించడం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు మా జీవితంలో ఉంటే మా జీవితం చాలా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసి చాలా సార్లు అనుకొని చాలా సంతోషపడేటటువంటి సందర్భాలు అనేవి కూడా ఉంటాయి అనమాట. అలాంటి వాళ్ళని ఎవరినైనా సరే మన జీవితంలోకి తీసుకొచ్చుకోవాలి అని అంటే అమావాస్య రోజున ఈ కలబంద మొక్క పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అమావాస్య పరిహారాలకు పెట్టింది పేరు. అందులో మనకి ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి ఆఖరి అమావాస్య కాబట్టి మంచి అద్భుత శక్తులతోటి వస్తుంది. అలాగే ఈ కలబంద మొక్క చాలా శక్తివంతమైనది. కలబంద మొక్కలో ముగ్గురు అమ్మలు కలిసి ఉంటారు, లక్ష్మీ, పార్వతి, సరస్వతి దేవులు. ఏ ఇంట్లో కలబంద మొక్క కనుక ఉంటే ఆ ఇంట్లో కష్టాలు, సమస్యలు అనేవి చాలా వరకు కూడా తగ్గిపోతాయి అన్నమాట. మంచిగా కలిసి రావటానికి డబ్బు పరంగా కానీ ఇట్లా మన ఇష్టమైన వాళ్ళు మన జీవితంలో ఉండటము, మన ఇంట్లో ఉండటము, మనకు బాగా కలిసి రావటం, ఇట్లా చాలా సంతోషంగా ఉంటాము. భార్యాభర్తలం కూడా చాలా ప్రేమానురాగాలతో ఉంటారు. మనం ఒక్కొక్కసారి కొంచెం మానసికంగా ఇబ్బంది పడతా ఉంటాము. వాళ్ళు పట్టించుకోవట్లేదు. మనం ఇష్టపడే వాళ్ళు అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే, అబ్బాయి అయితే అమ్మాయి కోసం, అమ్మాయి అయితే అబ్బాయి కోసం, వాళ్ళు మన లైఫ్లో లేరు, మనల్ని పట్టించుకోవటం లేదు. ఇట్లా డబ్బు కన్నా విలువైంది మనం ఇష్టపడే వాళ్ళు మన లైఫ్లో ఉండటం. వాళ్ళు అలా ఉన్నప్పుడు మనం తిన్నా తినకపోయినా కూడా సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే సంతోషాన్ని మించినటువంటి సంపద అనేది ఇంకొకటి లేదు. కాబట్టి అట్లాంటి వాళ్ళని మనకి ఏదన్నా దూరం అయినా సరే వాళ్ళు ఫోన్ చేయట్లేదని చెప్పేసేసి పదే పదే ఫోనుల కల్లే చూసుకోవటము, ఎవరన్నా ఫోన్ చేస్తే వాళ్ళే చేశారేమోనని చెప్పేసేసి గబా గబా వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేయటము, తీరా వెళ్ళి చూసేసరికి వేరే వాళ్ళు ఫోన్ చేయటము, ఇట్లా మెసేజ్ల కోసం ఎదురు చూస్తాము, వాళ్ళ కోసం రకరకాల స్టేటస్లు పెట్టడము, ఇలాంటివి చాలా చాలా చేసి ఎదురు చూసి వాళ్ళ దగ్గర నుంచి మనం ఊహించినటువంటి రెస్పాన్స్ అనేది లేక చాలా డల్ అయిపోతూ ఉంటాం అనమాట. ఎందుకంటే అవతల వాళ్ళు చాలా యుగోలతోటి అవసరం లేదన్నట్లుగా ఉంటారనమాట. ఫస్ట్లో బాగానే ఉంటారు, తర్వాత మాత్రం వాళ్ళ క్యారెక్టర్ అనేది పూర్తిగా మారిపోయిద్ది. అట్లా వాళ్ళని గతంలో లాగా మామూలుగా తీసుకురావాలి, మన ప్రేమ తెలియాలి అని చెప్పేసేసి ఈ పరిహారాలు అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట. ఇది వచ్చేటప్పటికి మీరు పూర్తి నమ్మకంతో చేయాలి. నమ్మకం లేని వాళ్ళు చేయొద్దు. ఎందుకంటే కలబంద మొక్క మనకు దేవతా వృక్షము. ఏ ఇంట్లో కలబంద మొక్క ఉంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఇట్లాంటి సమస్యలు ఇలాంటివి తెలిసి తెలియక మనకి సమస్య ఏదైనా కూడా చెడు గ్రహాలు మన చుట్టూతా తిరుగుతూ ఉంటాయి. అలాంటి నెగిటివిటీ వల్ల మనం సమస్యల పాలైపోతూ ఉంటాము. అవన్నీ పోవాలి అని సింపుల్గా ఇలాంటి పరిహారాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. పూజలు అనేవి దేవుడు కనబడకపోయినా మనం ఎంత నమ్మకంతో చేసుకుంటామో అలాగే ఈ పరిహారాలు కూడా మనకి చాలా నమ్మకంగా ఉపయోగపడతాయి అన్నమాట. దీనివల్ల చేసే మనకి కానీ అవతల వాళ్ళకి కానీ ఎటువంటి నష్టము అనేది జరగదు. ఇది డబ్బు కోసం కూడా మనం చేసుకోవచ్చు. కలబంద మొక్క ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్లే. కాబట్టి మీకు ఇంట్లో కలబంద మొక్క ఉన్నా పర్వాలేదు, లేకపోతే పక్కన ఎక్కడన్నా ఉన్నా సరే ఒక చిన్న కలబంద మొక్కను వ్రేళ్లతో సహా పిక్కొచ్చుకొని ఈ పరిహారం అనేది చేసుకోండి. లేకపోతే మాత్రం కలబంద మొక్క ఇంట్లో నాటుకోండి. కలబంద మొక్క ఉంటే కలిసి వచ్చిద్ది. మీకు ఇష్టమైన వాళ్ళు మీ జీవితంలోకి రావటము, మీ ఇంట్లోకి రావటము, భార్యాభర్తలు సంతోషంగా ఉండటము, డబ్బు కలిసి రావటం కూడా చాలా బాగా జరిగిద్ది అనమాట. ఈ పరిహారం ఎలా చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాం. దీనికి వచ్చేటప్పటికి చక్కగా మీరు ఆ రోజున అమావాస్య రోజున తలస్నానం చేసేసి ఈ పరిహారం చేసుకోండి. ఒక కలబంద మొక్కను వ్రేళ్లతో సహా పీక్కొచ్చుకొని ఆ కలబంద మొక్కను ముందు శుభ్రంగా క్లీన్ చేయండి. దాని మీద డస్టు, మట్టి అదంతా పోయేటట్టుగా చక్కగా క్లీన్ చేసేసి ఆ కలబంద మొక్కకి ఆ వ్రేళ్ళకి ఆ కలబంద మొక్కకు కొంచెం పసుపు, కొంచెం కుంకుమ రాసేసి ఇట్లా బొట్లు పెట్టేసేసి ఆ కలబంద మొక్కకి, ఆ కలబంద మొక్కను మీ ఇంటి గుమ్మానికి వేలాడ తీయండి. అట్లా వేలాడ తీసినప్పుడు కలబంద మొక్క మన ఇంట్లోకి చెడు అనేది బయట నుంచి
ఏ చెడు అనేది కూడా మన ఇంట్లోకి రాకుండా అడ్డుగా నిలబడిద్ది అనమాట. అలాగే ఇంట్లో ఉన్నటువంటి చెడును కూడా పూర్తిగా లాగేసుకునిద్ది. కలబందకి ఏంటంటే చెడును గ్రహించేటటువంటి శక్తి అనేది ఉంది. కాబట్టి చక్కగా అట్లా బొట్లు పెట్టేసేసి పసుపు రంగు దారానికి పసుపు రాయటము, లేకపోతే పసుపు రంగు దారమైనా ఎరుపు రంగు దారమైనా పర్వాలేదు, మనకు అమావాస్య కాబట్టి. ఇట్లా ఏ దారమైనా సరే మీరు కలబంద మొక్కకు కట్టేసేసి తల్లకిందులుగా వేలాడదీయండి. ఎందుకంటే మంచి కానీ చెడు కానీ మనకు గుమ్మంలో నుంచి మాత్రమే ప్రవేశించింది. అమావాస్యలో ఏంటంటే మనకి చెడు గ్రహాలు అనేవి తిరుగుతూ ఉంటాయి, సంచారం చేస్తూ ఉంటాయి. అటువంటి ఆ చెడు అనేది మనకి, అలాగే మన మీద చెడు ప్రయోగాలు చేపిస్తూ ఉంటారు. ఇళ్ళ మీద ఏంటంటే ఇరుగు పొరుగు వాళ్ళ ఏడుపులు, బంధువులు ఏడుపులు, ఇలాంటివి వాటి వల్ల ఏంటంటే ఇలాంటి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి వాటన్నిటినీ కూడా పూర్తిగా తుడిచిపెట్టేయడానికి ఈ కలబంద మొక్క పరిహారం అనేది చాలా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది ఇచ్చింది. ఇట్లా ప్రతిసారి కూడా మీకు ఇట్లా అమావాస్య తిథుల్లో కానీ పౌర్ణమి రోజుల్లో కానీ ఇట్లాంటప్పుడు ఏంటంటే కలబంద మొక్క కట్టుకోవటం వలన ఇంట్లో ఉన్నటువంటి చెడు మొత్తం పూర్తిగా పోతుందన్నమాట. ఆ చెడు పోయినప్పుడు ఏంటంటే మనకు మంచి విషయాలు వినగలుగుతాము. ఇట్లా వాళ్ళు ఫోన్ చేయటము, ఇట్లా వాళ్ళ కోసం పదే పదే ఎదురు చూసినా కూడా చేయని వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే ఫోన్ చేయటము, వాళ్ళంతటా వాళ్ళే మెసేజ్ చేయటము, లేకపోతే మనం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి మాట్లాడటము, వాళ్ళు మన ప్రేమను అర్థం చేసుకోవటము, ఇలాంటి అద్భుతాలు చూసి ఆశ్చర్యపోతాం. అలాగే డబ్బు కూడా విపరీతంగా కలిసి వచ్చి ఏదన్నా సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా ఆ దరిద్రాలన్నీ ఇంతటితో ఆగిపోయి మనం కొత్త సంవత్సరంలోకి మంచి సంతోషాలతో మనకిష్టమైన వాళ్ళతో ఇట్లా డబ్బు బాగా కలిసి వచ్చేలాగా సంతోషాలతో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టడానికి ఈ కలబంద మొక్క పరిహారం మీకు బాగా కలిసి రావడానికి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అమావాస్య రోజున ఈ కలబంద మొక్క పరిహారం చేసుకోండి. అమావాస్య ఏంటంటే పరిహారాలకు పెట్టింది పేరు. ఇలాంటి రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకు త్వరగా రిజల్ట్ అనేది వచ్చింది. కాబట్టి నమ్మకంతో చేయండి. మీరు ఇష్టమైన అబ్బాయి కోసం ఆ అబ్బాయి పేరు మనసులో తలుచుకొని, లేకపోతే అమ్మాయి పేరు మనసులో తలుచుకొని, లేకపోతే డబ్బు కోసమైన ఇట్లా మీరు మనసులో తలుచుకొని ఈ పరిహారం చేయండి. అట్లా వేలాడి తీసినప్పుడు మీ సమస్య కూడా పారిపోయిద్ది అనమాట. క్షణం కూడా అక్కడ ఉండకుండా మీకు జీవితంలో శుభవార్తలు వినడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. అర్థమైంది కదా ఏం చేయాలేంటి అనేది? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంది. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.